స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోస్ చూసి ఆదరిస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములండి. ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేనోళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు బఠానీ నూకతో వడలండి. చాలా చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్‌ని తలపించే బఠానీ నూకండి. బఠానీలు యెల్లో కలర్ బఠానీలు ఉంటాయి కదండీ! కూరలో యేసుకున్న బఠానీలు నూకగా ఆడించుకొని, కావలసినంత నూక తీసుకొని, దాంట్లో నీళ్లు చిలకరిస్తూ కలుపుతూ 5 మినిట్స్ మాత్రమే మూత పెట్టి నానబెట్టుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోయకూడదు, ఎక్కువసేపు నానకూడదు. ఎక్కువ నీళ్లు పోసి ఎక్కువసేపు నానితే మెత్తగా అయిపోయి సాఫ్ట్‌నెస్ వచ్చేస్తదండి. అప్పుడు 5 నిమిషాల తర్వాత తీసేసి మళ్ళీ చేత్తో ఒకసారి కలిపేసి దానికి సరిపడా ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి గుడ్లు చితక్కొట్టి వేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర, మసాలా వేయలేదండి. ఇవన్నీ ఒకసారి కలిపేసి మళ్ళీ కొంతసేపు ఉంచిన తర్వాత ఈలోగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ మరిగిన తర్వాత వడల మాదిరిగా థిక్‌గా కొంచెం దళసరిగానే వడల మాదిరిగా ఒత్తుకొని ఒత్తుకునేటప్పుడు అదే వేసి గారెలు చేసేటప్పుడు మాత్రం విరిగిపోతుంటాయి. జాగ్రత్తగా చేసుకొని వేసి మీడియంలోనే వేగాలండి గారెలు. చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. చాలా రుచిగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్‌లో అమ్ముతారండి. మనకి తినాలనిపించినప్పుడు ఒక 5 మినిట్స్‌లో అంతా కలిసి ఒక హాఫ్ అన్ అవర్‌లో మనకి గారెలు తినేయొచ్చండి. 5 నిమిషాల్లో నానిపోతుందండి నూక. నూక ఆడించుకొని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు సడెన్‌గా వచ్చినా అప్పటికప్పుడు వేసి ఇవ్వచ్చు. కాపోతే అస్తమానం బయట కొనుక్కోవడం హెల్త్‌కి మంచిది కాదు కదండీ! ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ఆల్రెడీ మీకు అందరికీ చేసే ఉంటారు. చూసి ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ అండి.